హాయ్ అండి, దిస్ ఇస్ సాటర్డే పూజ మినీ బ్లాగ్ అన్నమాట. ఈ వీడియోలో నేను సాటర్డే ఏ పూజ చేసుకున్నాను, పూజా విధానాన్ని మీరు చూస్తూ మనం ఒక చిన్న టాపిక్ తెలుసుకుందాము. తమలపాకుకు ఉన్నటువంటి విశిష్టత తెలుసుకుందాం. తమలపాకులో ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉంటారు అని చెప్తారు. మనం ఏ శుభకార్యం చేసినా కూడా తమలపాకు లేనిదే మనకి ఏ శుభకార్యం, ఏ పూజాది కార్యక్రమాలు పూర్తి కావు. తమలపాకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో పరమేశ్వరుని సతీదేవి అయినటువంటి పార్వతీదేవి, కొన భాగంలో విద్యాలక్ష్మి అయిన సరస్వతీదేవి కొలువుంటారు అని చెప్తారు. ఇంద్రుడు, మన్మధుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ తమలపాకుపై సదా కొలువు తీరి ఉంటారట. తమలపాకుకు ఉన్నటువంటి విశిష్టత ఇది. ఉపవాస వేళల యందు తీసుకోరాదు. ఇలాంటి తమలపాకుని మనం ఉపవాసంలో ఉండేటప్పుడు అస్సలు తినకూడదు. చిరిగినటువంటి తమలపాకులను, పాడైనటువంటి వాటిని మనం పూజలలో వాడకూడదు. తమలపాకు ఉన్నటువంటి విశిష్టత మీకు తెలిసిందని అనుకుంటాను. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.